ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇప్పటికే మోడీ ఇంటికి చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఎన్డీఏ సమావేశం జరగబోతోంది. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఇప్పటికే మోడీ ఇంటికి చేరుకున్నారు చంద్రబాబు నాయుడు. అలాగే రామ్ విలాస్ పాస్వాన్ కూడా చేరుకున్నారు. మోడీ నివాసంలో ఎన్డీఏ సమావేశానికి సంబంధించి ఈరోజు సుదీర్ఘమైనటువంటి చర్చ జరగబోతోంది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ హాజరయ్యారు. ప్రధాని నివాసంలో అమిత్ షా, రాజ్నాథ్, అలాగే గడ్కరీ కూడా ఉన్నారు. వారితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా అక్కడికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఎన్డీఏ కూటమికి 292 సీట్లు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా బీజేపీ 240, టీడీపీ 16, జేడీయూ సంబంధించి కూడా మిత్రపక్షాలు రామ్ విలాస్ పాస్వాన్, అలాగే జనసేన, జేడీఎస్ మిత్రపక్షాలన్నీ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నాయి. మోడీని ప్రధానిగా బలపరచబోతున్నారు. అంతేకాకుండా ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో కలిసి పనిచేసేందుకు సంబంధించిన ఎజెండా కూడా రూపకల్పన చేశారు. ఇక దేశవ్యాప్తంగా జరిగినటువంటి 542 లోక్సభ స్థానాలకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఒక చోట చేరి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా ఈ సమావేశానికి చేరుకుంటున్నారు. మోడీ ఇంటికి చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు. ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారా? సమావేశం ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. అలాగే కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి? ఎన్డీఏ సమావేశం కొద్ది నిమిషాల క్రితం ప్రారంభమైంది. ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అధికార నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చెందినటువంటి నేతలంతా సమావేశమయ్యారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే చాలా రోడ్డు మీద వాహనాలు ఉండటంతో ఇక్కడ చాలా బిజీగా ఉంది. అదేవిధంగా పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులంతా కూడా ఇక్కడికి సమావేశం కావడంతో ఇక్కడ పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. అయితే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అధికార నివాసంలో కొద్ది నిమిషాల క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో స్థూలంగా పార్టీ అన్నీ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సందర్భంలో ఉమ్మడి ప్రణాళిక ఏ రకంగా ఉండాలి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇతరత్ర పార్టీల యొక్క అభిప్రాయాలు, ఆయా రాష్ట్రాలు కానీ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క అవసరాలు వీటన్నిటి కూడా చర్చించేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం పంచుకునేందుకు గాను ఉన్నటువంటి అవకాశాలు, వారికి ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దాదాపు 240 ఎంపీలతో బలీయంగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో ఈసారి బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇది తొలిసారిగా, అంటే గత 2 సార్లకు బీజేపీ అత్యధిక స్థానాలు సంపాదించి సొంతంగానే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు బలాన్ని సంపాదించింది. అయితే ఈసారి అలాంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ముఖ్యంగా ఈ భాగస్వామ్య పక్షాల్లో బలీయంగా ఉన్నటువంటి 2 పార్టీలు, ఒకటి తెలుగుదేశం పార్టీ 16 ఎంపీలతో ఉంది. అదేవిధంగా జనతాదళ్ యునైటెడ్ పార్టీ కూడా 12 ఎంపీలతో మరొక బలమైనటువంటి పార్టీగా ఉంది. ఈ 2 ప్రధానమైనటువంటి పార్టీల బలంతో, మద్దతుతో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. దీనికి సంబంధించి 7వ తేదీన బీజేపీ ఎంపీలంతా కూడా ముందుగా సమావేశమై ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి ఎంపీలు, అదేవిధంగా బీజేపీ ఎంపీలు అందరూ కలిసి ఎన్డీఏ కూటమి నాయకుడి యొక్క ఎంపిక కూడా 7వ తారీఖున ఉంటుంది. ఆ తర్వాత 8వ తేదీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలని చెప్పి ఈ ఎన్డీఏ కూటమి నాయకుడు, కొంతమంది ముఖ్య నేతలు, భాగస్వామ్య పక్షాల నేతలు వీళ్ళంతా కూడా కలిసి రాష్ట్రపతిని కలిసేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్ 8వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రస్తుతం బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి
ప్రధానమంత్రిగా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఉంటుందిగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ఈ రకంగా ఉంది. జూన్ 8వ తేదీన రాత్రి 8 గంటలకు మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ దాంతో పాటు ముఖ్య సహచరులు భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి వారు కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు అవకాశం ఉంటుందిగా తెలుస్తుంది. ఇంకా దీనిపై స్పష్టత లేదు కానీ ఇవన్నీ కూడా ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా ఉన్నటువంటి విషయం ఈ రకంగా ఉంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి ఈ తర్వాత సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి నేతలంతా కూడా సమావేశమవుతున్నారు. ఆ ఇండియా కూటమిలో బలీయమైనటువంటి పార్టీగా పెద్ద పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, తర్వాత తృణమూల్ కాంగ్రెస్, మిగిలిన నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకున్నటువంటి అవకాశాలేంది, ఇతరత్ర పార్టీలను సంప్రదించి ఏమన్నా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏమన్నా అవకాశాలు ఉన్నాయా, అలా సంప్రదించవచ్చా, లేకపోతే సంప్రదించేందుకు అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇండియా కూటమి సమావేశంలో చర్చిస్తారు సాయంత్రం 6 గంటలకు. అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దాదాపు మార్గం సుగమైంది. ఆ మేరకు 8వ తేదీన పూర్తి స్థాయిలో రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. రాష్ట్రపతి భవన్ ఇప్పటికే నిన్నటి నుంచి 9వ తేదీ వరకు కూడా ఈ నూతన ప్రభుత్వ ఏర్పాట్లకు సంబంధించినటువంటి చేసేందుకు గాను రాష్ట్రపతి భవన్ పూర్తిగా మూసివేశారు. 8వ తేదీన ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసేందుకు దాదాపు మార్గం సుగమైంది. ఆ మేరకు మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానిగా ఆయన నేతృత్వంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఆ మేరకు అందులోగా భాగంగానే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలందరినీ కూడా ఢిల్లీకి రావాలని పిలిపించడం, ఆ మేరకు వీరంతా కూడా కలిసి మాట్లాడుకొని ఒక ఉమ్మడి ప్రణాళికను రూపొందించుకునేందుకు అవకాశాలుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఏపీలో కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పడాలి. ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో భాగంగా కొంతమంది ముఖ్య నేతలను వీలైతే ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి అవసరాలను రీత్యా ఆపద్ధర్మ ప్రధానమంత్రి వస్తారా లేదా అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ బీజేపీ నుంచి మాత్రం ప్రముఖ నేతలంతా కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏపీకి హాజరయ్యేందుకు అవకాశంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా నితీష్ కుమార్, జేడీయూ నేత నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆపద్ధర్మ ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుతో సహా మిగిలిన ముఖ్య నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అన్ని అంశాలను చర్చించి ఒక ఉమ్మడి ప్రణాళికను రూపొందించుకుంటారు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. మోడీ నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరుగుతోంది. ప్రధానిగా నరేంద్ర మోడీ ఆయన ప్రభుత్వ ఏర్పాటు కావచ్చు, ప్రమాణ స్వీకారం కావచ్చు, దీనికి సంబంధించిన ఎజెండా రూపకల్పనలో భాగంగానే భాగస్వామ్య పక్షాలన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు. ఈసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో తెలుగు రాష్ట్రాల సహకారం కూడా చాలా అవసరం ఉంది. ప్రస్తుతం ఎన్డీఏ సమావేశం అయితే జరుగుతోంది.